మార్నింగ్ స్టూడెంట్స్. ఈరోజు మనం ఫస్ట్ ఇయర్ ఇంగ్లీష్ సెకండ్ సెమ్ థర్డ్ యూనిట్లో రీడింగ్ కాంప్రహెన్షన్ గురించి ప్రీవియస్ క్లాస్లో చెప్పడం జరిగింది. రీడింగ్ కాంప్రహెన్షన్ అంటే ఆ రీడింగ్కి ఏ విధంగా చదవాలి, దాన్ని ఏ విధంగా రీడింగ్ కాంప్రహెన్షన్ అర్థం చేసుకోవాలి, రీడింగ్ కాంప్రహెన్షన్ చదవాలంటే దాన్ని అర్థం చేసుకోవాలంటే అటు వొకాబులరీ నాలెడ్జ్ ఉండాలని, అలాగే టెస్ట్ కాంప్రహెన్షన్ ఉండాలని, దాన్ని మరలా నువ్వు చదివిన దాన్ని డీకోడ్ చేసుకోలే ఉండాలని, అలాగే నువ్వు చదివిన దాన్ని ఏం చేయాలంటే చదివింది అంటే ఈ రీడింగ్ కాంప్రహెన్షన్స్లో చూస్తున్నట్లయితే కాంప్రహెన్స్ స్కిల్స్ కలిగి ఉండాలని, ఈ కాంప్రహెన్స్ స్కిల్స్ ఏ విధంగా ఉండాలి ఏంటి అన్న దాని గురించి కూడా మీకు చెప్పడం జరిగింది. ఈ కాంప్రహెన్స్ స్కిల్స్లో చూస్తే రీడ్ దట్ వెరైటీ మెటీరియల్ చదవాలని, టెక్స్ట్ బుక్ యూజ్ చేయాలని, లాంగ్ పోర్షన్ ఆఫ్ మెటీరియల్ యూజ్ చేయాలని, అలాగే డిఫికల్టీ అసెస్ రీడింగ్ కాంప్రహెన్షన్ బేస్డ్ ఆన్ 2 పారాగ్రాఫ్. అంటే 2 పారాగ్రాఫ్స్ ఉన్నది మీరు చదవడానికి ఇబ్బందిగా ఉంటుంది కాబట్టి స్టడీ మెటీరియల్ మీరు తీసుకోవాలని, ట్రై టు రీడ్ అండ్ ఎంటర్ సెక్షన్ ఆఫ్ కరెక్ట్ చాప్టర్ ఇన్స్టిట్యూట్ అని, అంతేకాకుండా మొత్తం చాప్టర్ అంతా కూడా మీరు చదవాలని, రీడ్ పాసేజ్ కేర్ఫుల్లీ, చాలా జాగ్రత్తగా చదవాలని, ఇచ్చిన పాసేజ్ క్లియర్గా జాగ్రత్తగా చదవాలి ఇచ్చిన పాసేజ్ని. అంతేకాకుండా పేయింగ్ అటెన్షన్ పే చేయాలని, ఇవన్నీ కూడా చెప్పడం జరిగింది. అటెన్షన్ పే చేయాలి. ఆదర్శ యొక్క పాసేజ్లో ఆదర్శ యొక్క ఉద్దేశం ఏంటి, థీమ్ ఆఫ్ ది సెంట్రల్ థీమ్ ఆఫ్ ది పాసేజ్ యొక్క ముఖ్యమైన సెంట్రల్ థీమ్ ఏంటి, ఇవన్నీ కూడా అండర్స్టాండ్ ద మెయిన్ ఐడియాస్ని అండర్స్టాండ్ చేసుకోవాలని. తర్వాత ఏంటంటే రీడ్ ద పాసేజ్ మోర్ దాన్ వన్స్, అంటే ఒకటికంటే ఎక్కువ సార్లు 2-3 సార్లు మనం పాసేజ్ ఆన్సర్ చేయాలంటే పాసేజ్ని 1 కంటే 2 సార్లు మనం ఎక్కువ సార్లు పాసేజ్ని మనం చదవాల్సి ఉంటుందని. కీ పాయింట్స్ అండ్ వన్స్ రైట్ డౌన్ కీ పాయింట్స్, మన కీ పాయింట్స్ రాసుకోవాల్సి ఉంటుందని. 1-2 సార్లు చదువుకున్న తర్వాత మనం ఏం చేయాలి, కీ పాయింట్స్ రాయాలి. అండ్ ప్రాక్టీస్ సైలెంట్ రీడింగ్ని ఇంక్రీజ్ చేసుకోవాలని ప్రాక్టీస్ చేయాలి. సైలెంట్ రీడింగ్ని టెస్ట్ కానీ చదువుతున్నట్లయితే, టెస్ట్ కానీ పాసేజ్ కానీ చదువుతున్నట్టు గట్టిగా చదవకుండా ఈ రీడ్ మచ్ ఫాస్టర్, అలా స్లోగా చదివినట్లయితే ఏంటంటే నువ్వేం చెప్పి యూ కెన్ రీడ్ వర్డ్స్ మచ్ ఫాస్టర్. వర్డ్స్ బాగా చదువుతావని, వర్డ్స్ మచ్ ఫాస్టర్ బై సీయింగ్ దెన్ వీ కెన్ రెడీ అసోసియేటింగ్ సౌండ్ ఆర్ వర్డ్. ఆ విధంగా చెప్పినప్పుడు అంటే వర్డ్ నువ్వు ఏ విధంగా పలుకుతున్నావు, సౌండ్ ఏ విధంగా వస్తుంది, దట్ మీన్స్ ప్రొనౌన్సియేషన్ ఏ విధంగా ఉంది అని తెలుస్తుంది. అంటే సర్కిల్ అన్నోన్ ఆర్ అన్ఫెమిలియర్ వర్డ్స్ యాజ్ యూ రీడ్, అన్నోన్ అండ్ అన్ఫెమిలియర్ వర్డ్స్ యు ఆర్ రీడ్. అంటే కన్సల్ట్ ఏ గుడ్, అంటే ఏంటంటే నీకు తెలియనటువంటి వర్డ్స్ ఏమైనా ఉంటే వాటిని ఏం చేయాలి రౌండ్ చేసుకుని నువ్వు డిక్షనరీ కన్సల్ట్ చేసుకుని డిక్షనరీలో నువ్వు చూసి వాటిని చదువుకున్నట్లయితే నీకేమవుతుందంట, అది వొకాబులరీ ఇంక్రీజ్ అవుతుంది, నీకు వొకాబులరీ నీకు డెవలప్ అవుతుంది, దానికి ఉపయోగపడుతుంది అనమాట నువ్వు డిక్షనరీ రిఫర్ చేసినప్పుడు. డో నాట్ బి డిస్టెన్స్డ్ ఇఫ్ యూ సీ న్యూ వర్డ్స్ ఇన్ పాసేజ్లో ఏమైనా న్యూ వర్డ్స్ ఉంటే నువ్వు ఏంటంటే నువ్వు చదవడానికి ఎక్కడ నోట్ చేసుకుని రాసుకోవడానికి ఉపయోగపడుతుందని చెప్తాను. అలాగే నువ్వు ఎప్పుడైనా రాయాలనుకుంటే సేమ్ టెన్స్లో క్వశ్చన్ ఏం అడిగితే దానికి ఆన్సర్ ఒకే విధంగా రాయవలసి ఉంటుంది అని చెప్పడం జరిగింది. అలాగే నెవర్ ప్రొడ్యూస్ ద ఎంటైర్ సెంటెన్స్ ద పాసేజ్ రాదర్ దెన్ ఆన్సర్ ఇన్ యువర్ వన్ వర్డ్. అంటే ఏంటంటే నీ ఓన్ వర్డ్స్లోనే నువ్వు ఆన్సర్ రాయవలసి ఉంటుందని, రిపీట్ చేయకూడదని, పాసేజ్లో ఉన్న వర్డ్స్ని సెంటెన్స్ రిపీట్ చేయకూడదని. దాని ఆన్సరింగ్ క్వశ్చన్ నువ్వు ఏదైతే రాయాలనుకున్నా దానికి స్ట్రిక్ట్ అయి ఉండాలి, దానికి ముఖ్యంగా నువ్వు స్ట్రిక్ట్ అయి ఉండాలి. డోంట్ నాట్ యాడ్ ఎడిషనల్ ఇన్ఫర్మేషన్ నువ్వు యాడ్ చేయకూడదు. నెసరీ అయితే తప్ప, ముఖ్యమైన అవసరమైతే తప్ప ఎడిషనల్ డీటెయిల్స్ కానీ అడిషనల్ ఇన్ఫర్మేషన్ కానీ నువ్వు యాడ్ చేయకూడదు.
అని చెప్తూ జరిగిందన్నమాట. అయితే వీటన్నిటిని చూసినట్లయితే ఇవన్నీ మీకు కొన్ని రూల్స్ చెప్పడం జరిగింది. ఈ రూల్స్ లో పైన చూసుకున్నట్లయితే ద అబౌవ్ మెన్షన్ ద స్ట్రాటజీస్, ఈ వ్యూహాలన్నీ కూడా నువ్వు మెన్షన్ చేయబడి మెనీ హ్యావ్ యూ ఇన్ అచీవింగ్ ద ఫాలోయింగ్ ప్రాసెస్. ఒకవేళ నువ్వు అచీవ్ అవ్వాలంటే, నువ్వు ప్రాసెస్ రాసి దాన్ని అచీవ్ చేసుకోవాలంటే, ముందుకు వెళ్ళాలంటే ఇంతకు ముందు చెప్పిన స్ట్రాటజీని ఫాలో అవ్వాలి. దాంతోపాటుగా ఇక్కడ మెన్షన్ చేసిన ఇవన్నీ కూడా నువ్వు ఫాలో అవ్వాల్సి ఉంటుంది. ఇక్కడ మెన్షన్ చేసిన విషయాలన్నీ కూడా నువ్వు ఫాలో అవ్వాల్సి ఉంటుంది. ఏంటంటే ఇక్కడ మెన్షన్ చేసిన విషయాలు ఫస్ట్ పాయింట్ చూసినట్లయితే టు ఎన్హాన్స్ అండర్స్టాండింగ్ ఆఫ్ ది కాంటెంట్ ఇన్ టెక్స్ట్. చూసినట్లయితే టు ఎన్హాన్స్ అండర్స్టాండింగ్ ఆఫ్ ది కాంటెంట్ ఇన్ ద టెక్స్ట్ అంటే ఈ అండర్స్టాండ్ చేసుకుంది కాంటెంట్ టెస్ట్ లో ఉన్న కాంటెంట్ ని నువ్వు అర్థం చేసుకుని దాన్ని ఏం చేయాలంటే అభివృద్ధి చేసుకోవాలి, వృద్ధి పెంచుకోవాలి, పెంపొందించుకోవాలి. అండర్స్టాండ్ చేసుకోవడం అనేది నువ్వు ఏం చేయాలి, పెంపొందించుకోవాలి. అంటే నువ్వు ఎప్పుడైతే నువ్వు అండర్స్టాండ్ చేసుకున్నావో ప్రాసెస్ని, ఆ ప్రాసెస్ అండర్స్టాండ్ చేసుకున్నావో దాన్ని నువ్వు ఏం చేస్తావంటే ఈజీగా నువ్వు ఆన్సర్స్ రాయొచ్చు. అలాగే టు ఇంప్రూవ్ అండర్స్టాండింగ్ ఆఫ్ హౌ ఇన్ఫర్మేషన్ ఈజ్ ఆర్గనైజ్డ్ ఇన్ ఏ టెస్ట్. టు ఇంప్రూవ్ అంటే ఆర్గనైజ్డ్ టెస్ట్ లో ఉన్నటువంటి ఇన్ఫర్మేషన్ అన్ని కూడా ఆర్గనైజ్ చేయడానికి, నువ్వు అర్థం చేసుకోవడానికి నువ్వు ఇంప్రూవ్ చేసుకోవాలి. అంటే ప్రతిదీ కూడా ఈచ్ అండ్ ఎవ్రీ సెంటెన్స్ వర్డ్ నువ్వు ఏంటంటే అర్థం చేసుకోవాలి. అలా అర్థం చేసుకుంటేనే నువ్వేంటంటే నువ్వు ఆన్సర్ రాయగలదు పాసేజ్కి అని చెప్తాం అనమాట. అంటే చూడండి ఇక్కడ టు ఎన్హాన్స్ అండర్స్టాండింగ్ ఆఫ్ ది కంటెంట్ ఇన్ ఏ టెస్ట్ లో ఉన్న కంటెంట్ వివరణ ఏంటనేది నువ్వు అర్థం చేసుకొని దాన్ని వృద్ధి చేసుకోవాలి, దాన్ని పెంపొందించుకోవాలి, నువ్వు వృద్ధి చేసుకోవాలి. రెండో పాయింట్ ఇంప్రూవ్ అండర్స్టాండింగ్ ఆఫ్ హౌ ఇన్ఫర్మేషన్ ఇన్ ఆర్గనైజేషన్ టెస్ట్ అంటే టెస్ట్ లో ఉన్నటువంటి విషయాలన్నీ కూడా నువ్వు క్రోడీకరించి దాన్ని ఇన్ఫర్మేషన్ తీసుకుని ఆర్గనైజ్ చేసి ఇన్ఫర్మేషన్ తీసుకుని ఏం చేయాలి, నువ్వు అండర్స్టాండ్ చేసుకోవాలి, ఇంప్రూవ్ చేసుకోవాలి. ఇంప్రూవ్ అండర్స్టాండింగ్ ఆఫ్ హౌ ఇన్ఫర్మేషన్ నేను ఆర్గనైజ్ టెస్ట్లో ఉన్నటువంటి విషయాలన్నీ కూడా నువ్వు అర్థం చేసుకుని దాన్ని ఏం చేయాలి, నువ్వు ఇంప్రూవ్ చేసుకుని నువ్వు ఏం చేయాలి, ఇంప్రూవ్ చేసుకోవాల్సి ఉంటుంది. తర్వాత టు ఇంప్రూవ్ అటెన్షన్ అండ్ కాన్సన్ట్రేషన్ వైల్ రీడింగ్. నువ్వు చదివేటప్పుడు నువ్వు కాన్సన్ట్రేషన్ ఉండాలి, అటెన్షన్ ఉండాలి, శ్రద్ధ ఉండాలి, దాని మీద దృష్టి పెట్టాలి. శ్రద్ధతో నువ్వేం చేయాలి, దృష్టి పెట్టాలి. నువ్వు శ్రద్ధతో దృష్టి పెడితే చేయటం అనేది నువ్వు ఇంప్రూవ్ చేసుకోవాలి. ఏదో పని చదవటం కాదు, కానీ టు ఇంప్రూవ్ అటెన్షన్ అండ్ కాన్సన్ట్రేషన్ వైల్ రీడింగ్. నువ్వు చదివేటప్పుడు ఏం చేయాలంటే నువ్వు శ్రద్ధ చూపించాలి, అలాగే దాని మీద దృష్టి పెట్టాలి. ఆ రెండు చేసినప్పుడు దాన్ని చేస్తే ఏమవుతుందంటే నువ్వు ఇంప్రూవ్ చేసుకుంటావు. ఈ పాసేజ్ని నువ్వు ఎలా చదవాలి లేకపోతే ఎలా ఆన్సర్ చేయాలనే దాన్ని నువ్వేం చేస్తావు అంటే ఇంప్రూవ్ చేసుకుంటావు. టు ఇంప్రూవ్ అటెన్షన్ అండ్ కాన్సన్ట్రేషన్ వైల్ రీడింగ్. నువ్వు కాన్సన్ట్రేషన్ చేయాలి. నువ్వు చదివేది ఏమన్నది ఎప్పుడు కూడా తెలుసు. కాన్సన్ట్రేషన్ అనేది చాలా ఇంపార్టెంట్. నువ్వు ఏ మ్యాటర్ చదివినా ఏం చదివినా సరే కాన్సన్ట్రేషన్. అందుకని పాసేజ్ అనేది చాలా జాగ్రత్తగా 1-2 సార్లు చదవాలి, చదివి నోట్ డౌన్ చేసుకోవాలి. ఇవన్నీ చేసుకోవాలంటే ఏంటంటే కాన్సన్ట్రేషన్ మస్ట్ అండ్ షుడ్. కాన్సన్ట్రేషన్ లేకుండా ఏమీ జరగదు. కాన్సన్ట్రేషన్ డెఫినెట్గా కాన్సన్ట్రేట్ చేయాలి. తర్వాత ఏం చెప్తున్నానంటే టు మేక్ రీడింగ్ ఏ మోర్ యాక్టివ్ ప్రాసెస్. అంటే రీడింగ్ని నువ్వేం చేయాలంటే యాక్టివ్ ప్రాసెస్లో నువ్వు చేసుకోవాలి. అందుకనే టు మేక్ రీడింగ్ ఏ మోర్ యాక్టివ్ ప్రాసెస్ ఎక్కువగా ఏం చేయాలంటే రీడింగ్ నువ్వు దీన్ని ప్రాక్టీస్ చేయాలి, నేర్చేసుకోవాలి. రీడింగ్ మోర్ యాక్టివ్ ప్రాసెస్లో దాన్ని అలవాటు చేసుకోవాలి. రీడింగ్ లేదనుకోండి చాలా ఇబ్బంది అవుతుంది అన్నమాట. రీడింగ్ చదవటం అనేది ప్రాక్టీస్ చేసుకోవాలి. రీడింగ్ చేయటం అనేది ఏం చేయాలి, రీడింగ్ నేను ఏం చేయాలి, ప్రాక్టీస్ చేసుకోవాలి.
టు మేక్ రీడింగ్ ఏ మోర్ యాక్టివ్ ప్రాసెస్. యాక్టివ్ ప్రాసెస్లో ఏంటంటే రీడింగ్ చదవటం అనేది అలవాటు చేసుకుంటూ ఉంటాం. ఓకే. తర్వాత నెక్స్ట్ పాయింట్ ఏం చెప్తున్నానంటే టు ఇంక్రీజ్ పర్సనల్ ఇన్వాల్వ్మెంట్ ఇన్ ద రీడింగ్. పర్సనల్ ఇన్వాల్వ్మెంట్ నేను ఏం చేయాలంటే అభివృద్ధి చేసుకోవాలి, ఇంక్రీజ్ చేసుకోవాలి. పర్సనల్ ఇన్వాల్వ్మెంట్ ఉండాలి. నీ పర్సనల్ ఇన్వాల్వ్మెంట్ లేకపోతే నువ్వు చదివింది వ్యర్థమవుతుంది. నువ్వు చదివేది ఏం చదువుతున్నా అనేది వ్యర్థమవుతుంది. అందుకని ఏంటంటే పర్సనల్ ఇన్వాల్వ్మెంట్ ఇంకా రీడింగ్లో పర్సనల్ ఇన్వాల్వ్మెంట్ ఉండాలి. రీడింగ్లో ఏముండాలి? పర్సనల్ ఇన్వాల్వ్మెంట్ ఉండాలి. అందుకే నేను చెప్తున్నాడు టు ఇంక్రీజ్ చేసుకోవాలి, అంటే దాన్ని అభివృద్ధి చేసుకోవాలి, ఇంక్రీజ్ చేసుకోవాలి, పెంపొందించుకోవాలి. ఏంటి? పర్సనల్ ఇన్వాల్వ్మెంట్ ఇన్ ద రీడింగ్. రీడింగ్లో వ్యక్తిగతంగా ఇన్వాల్వ్మెంట్ ఉండాలి. అంటే శ్రద్ధ ఉండాలి, కాన్సన్ట్రేషన్ ఉండాలి. కాన్సన్ట్రేషన్ ఉండాలి. ఉంటే ఆటోమేటిక్గా ఏమవుతుందంటే మనం ఈ ఇచ్చిన పాసేజ్ని మనం కేర్ఫుల్గా చదవడానికి మనం లేదా రాయడానికి చాలా ఉపయోగంగా ఉంటుంది అన్నమాట. అంతేకాకుండా చూడండి, టు ఇంక్రీజ్ పర్సనల్ ఇన్వాల్వ్మెంట్ ఇన్ ద రీడింగ్ మెటీరియల్. అంటే రీడింగ్ మెటీరియల్ అంటే చదివే మెటీరియల్ ఏదైనా ఉంటే, చదువుకునే మెటీరియల్ ఉంటే దాని మీద ఏంటంటే ఏమి ఉండాలంట? పర్సనల్ ఇన్వాల్వ్మెంట్ ఉండాలి. ఆ పర్సనల్ ఇన్వాల్వ్మెంట్ లేకపోతే దాని మీద మనం ఏం చేయలేము, కాన్సన్ట్రేట్ చేయలేము, దాని మీద శ్రద్ధ చూపినప్పుడు మనకి ఆ ఇచ్చిన సెంట్రల్ థీమ్ ఆఫ్ ది పాసేజ్ ఏంటి అనేది మనకు అర్థం కాదు. సెంట్రల్ థీమ్ ఆఫ్ ది పాసేజ్ కావాలంటే అసలు ఏంటి రైటర్ అంటే ఆథర్ ఏమి రాశాడు, అసలు ఆ సెంట్రల్ థీమ్ ఆఫ్ ది పాసేజ్లో ఏముంది, అసలు ముఖ్యమైన ఉద్దేశం ఏంటి అని తెలియాలంటే ఇవన్నీ కూడా పాటించాలి. ఏం పాటించాలి అంటే పర్సనల్ ఇన్వాల్వ్మెంట్ ఉండాలి, అలాగే కాన్సన్ట్రేషన్ ఉండాలి, అటెన్షన్ ఉండాలి. అంతేకాకుండా అర్థం చేసుకోవడం, దాన్ని ఇంప్రూవ్ చేసుకుంటూ ఉండాలి, దాన్ని అర్థం చేసుకునే విధంగా ఇంప్రూవ్ చేసుకుంటూ ఉండాలి. అంటే కాంటెస్ట్లో ఉన్నదాన్ని కూడా అభివృద్ధి చేసుకోవాలి. అంటే టెస్ట్లో ఏముందో ఏంటనే దాని గురించి కూడా మనం వృద్ధి చేసుకుంటూ ఉండాలి. ఇవన్నీ కూడా చాలా ఇంపార్టెంట్ పాసేజ్. తర్వాత ఏం చెప్తాం? టు ప్రమోట్ క్రిటికల్ థింకింగ్ అండ్ ఎవ్యులేటింగ్ ఆఫ్ రీడింగ్ మెటీరియల్. టు ప్రమోట్ క్రిటికల్ థింకింగ్. చాలా క్రిటికల్గా, చాలా జాగ్రత్తగా క్రిటికల్గా ఆలోచించి నువ్వేం చేయాలంటే దాన్ని గ్రహించాలి. నువ్వు గ్రహించి రీడింగ్ మెటీరియల్ని అంటే నువ్వు అర్థం చేసుకో. రీడింగ్ మెటీరియల్ నువ్వు జాగ్రత్తగా అర్థం చేసుకో. నువ్వు బాగా చదవాలి. అంటే ఏంటంటే పాసేజ్ అనేది ఏంటంటే 1 or 2 times బాగా చదివి అర్థం చేసుకుంటేనే నువ్వు క్వశ్చన్స్కి ఆన్సర్ చేయగలవు. లేదా నువ్వు ఓన్ వర్డ్స్ ఒకవేళ నిజంగా పాసేజ్ రాయాలనుకుంటా, ఇక నువ్వు మేక్ ఏ పాసేజ్ తయారు చేయాలనుకుంటా, లేదా నువ్వు రాయాలనుకున్నప్పుడు ఏం చేయాలంటే దాన్ని నీ ఓన్ వర్డ్స్తో రాయాలి. ఒక పాసేజ్ ఆన్సర్ చేయాలంటే ఏంటంటే చదవాలి, దాన్ని చదవాలి జాగ్రత్తగా. దాంట్లో ఉన్న సెంట్రల్ థీమ్ ఆఫ్ ది ఆధార్ ఏం రాశాడు, అది సెంట్రల్ థీమ్ ఆఫ్ ది పాసేజ్ ఏంటి, ఇవన్నీ కూడా నువ్వేం చేయాలంటే జాగ్రత్తగా నువ్వు చూసుకోవాలి. అప్పుడు కానీ నువ్వు పాసేజ్ని ఆన్సర్ చేయలేవు. అంతేకాకుండా టు ఎన్హాన్స్ రిజిస్ట్రేషన్ అండ్ రీకాల్ ఆఫ్ ద టెక్స్ట్ ఇన్ఫర్మేషన్ ఇన్ వన్స్ మెమరీ. ఒకసారి నువ్వు చదివింది ఏంటంటే నువ్వు నీ బ్రెయిన్లో ఏది రిజిస్టర్ అయిందో లేదా ఏది మెమరీ ఉందో దాన్ని ఏం చేయాలంట ఎన్హాన్స్ అండ్ రీకాల్ చేసుకోవాలి. రీకాల్ అంటే రీమైండ్ చేసుకోవాలి. రీకాల్ అంటే ఏంటి? రీమైండ్ చేసుకోవాలి. ఒకసారి గుర్తు తెచ్చుకోవాలి. నువ్వేం చదువు, అసలు ఏమి అర్థమైంది నీకు, ఏ విషయాలు అర్థమైంది పాసేజ్లో, అసలు ఇచ్చిన క్వశ్చన్కి ఆన్సర్ ఏ విధంగా చేయాలి అనేది ఏంటంటే ఒకసారి నువ్వేంటంటే రీకాల్ చేసుకోవాలి. అంటే టెక్స్ట్ ఇన్ఫర్మేషన్ ఏంటని తెలుసుకోవాలి. రీకాల్ చేసుకుని అప్పుడు నువ్వేం చేస్తావంటే నువ్వు దాన్ని వృద్ధి చేసుకుంటావు, అభివృద్ధి చేయాలి, పెంపొందించుకుంటే అప్పుడు ఏంటంటే నువ్వు రాసేది ఏంటంటే నువ్వు ఏవైతే నువ్వు పాసేజ్ చదవవో అది నీకు క్లియర్గా అర్థమవుతుంది, లేకపోతే అది అర్థం కాని పరిస్థితి అన్నమాట. అందుకని ఇక్కడ ఏం చెప్తున్నాడు మరొకసారి వీటిని మీకు ఎక్స్ప్లెయిన్ చేసినట్లయితే ఒకసారి మీకు చదువు వినిపిస్తాను, చూడండి ఒకసారి. టు ఎన్హాన్స్ అండర్స్టాండింగ్ ఆఫ్ ది కంటెంట్ ఇన్ ఏ టెక్స్ట్.
తర్వాత టు ఇంప్రూవ్ అండర్స్టాండింగ్ ఆఫ్ హౌ ఇన్ఫర్మేషన్ ఈజ్ ఆర్గనైజ్డ్ ఇన్ ఏ టెస్ట్ టు ఇంప్రూవ్ అటెన్షన్ అండ్ కాన్సన్ట్రేషన్ వైల్ రీడింగ్ and to make reading more active process లో మనం చేయాలి. తర్వాత పాయింట్ అంటే టు ఇంక్రీజ్ పర్సనల్ ఇన్వాల్వ్మెంట్ ఇన్ ద రీడింగ్ మెటీరియల్ తర్వాత ఏంటి టు ప్రమోట్ క్రిటికల్ థింకింగ్ అండ్ ఎవాల్యుయేటింగ్ ఆఫ్ రీడింగ్ మెటీరియల్ to enhance registration and recall of text information in one's memory అంటే ఈ పాయింట్స్ అన్ని కూడా ఇవి కూడా మీరు పాటించవలసి వస్తుంది. ఇవన్నీ కూడా నువ్వు గుర్తు చేసుకోవాలి. ఇవన్నీ ముందు చెప్పిన మీకు ఈ యొక్క హౌ టు ఇంప్రూవ్ రీడింగ్ కాంప్రహెన్స్ స్కిల్స్ని ఏ విధంగా ఇంప్రూవ్ చేసుకోవాలని చెప్పాను. అలాగే దీన్ని కూడా ఏ విధంగా మీరు ఇంప్రూవ్ చేసుకోవాలి, చదివింది ఏ విధంగా గ్రహించాలి, నువ్వు చదివింది ఏ విధంగా నువ్వు అండర్స్టాండ్ చేసుకోవాలి అనే విషయాలన్నీ కూడా ఇక్కడ మీకు పాయింట్స్ రూపంలో చెప్పడం జరిగింది. అందుకని నువ్వు పాసేజ్ నువ్వు చదివేనప్పుడు అంటే నువ్వు పాసేజ్ నువ్వు చదవాలనుకున్నప్పుడు, నువ్వు రాయాలనుకున్న ఆన్సర్ చేయాలనుకున్నప్పుడు ఏంటంటే 1-2 సార్లు చదవాలి, పాయింట్స్ నోట్ చేసుకోవాలి. అంతేకాకుండా దాన్ని నువ్వు అర్థం చేసుకోవాలి. అర్థం చేసుకుని నువ్వు ఆన్సర్ చేయడానికి నువ్వు సిద్ధంగా ఉండాలన్నమాట. ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూ చూస్తే మనకి ఏంటంటే పాసేజ్లు ఇస్తున్నాడు. ఆ పాసేజ్లు ఇచ్చి ఏం చేస్తున్నాడంటే కింద క్వశ్చన్స్ ఇస్తాడు. కింద క్వశ్చన్స్ ఇచ్చినప్పుడు ఆటోమేటిక్గా క్వశ్చన్స్కి ఆన్సర్ ఆ పాసేజ్లోనే ఉంటుంది. కాకపోతే ఆ పాసేజ్లో ఆన్సర్ ఎక్కడుందో అనేది నీకు తెలియాలంటే ఏంటంటే మొత్తం టోటల్గా పాసేజ్లో ఉన్నటువంటి సెంట్రల్ థీమ్ ఆఫ్ ది పాసేజ్ ఏంటని తెలుసుకోవాలి. పాసేజ్ ఇస్తాడు. పాసేజ్ ఇచ్చినప్పుడు దానికి ఆన్సర్లో అక్కడే కింద ఆన్సర్లు కూడా అక్కడే పాసేజ్లోనే దొరుకుతాయి. మనకి పాసేజ్లోనే ఉంటాయి. కానీ ఎలా ఫైండ్ అవుట్ చేస్తాం మనం ఆ పాసేజ్లో ఉన్నటువంటి ఈ యొక్క మ్యాటర్ లేకపోతే ఆన్సర్ని ఏ విధంగా మనం ఆన్సర్ చేస్తాం అనే దాని గురించి మనం ఏం చేయాలంటే తెలుసుకోవాలన్నమాట. అయితే చూడండి, తర్వాత చూసినట్లయితే అంటే ఇవన్నీ ఇంపార్టెన్స్ అనమాట. రీడింగ్ కాన్ఫరెన్స్ కావాల్సినటువంటి ముఖ్యమైన విషయాలన్నీ కూడా అంటే ముఖ్యమైన ఇవన్నీ కూడా మనం జాగ్రత్తగా గమనించేది వాటిని మనం ఫాలో అయినట్లయితే, ఈ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఇక్కడున్న రూల్స్ మనం ఫాలో అయినట్లయితే ఆటోమేటిక్గా ఏమవుతుందంటే మనకి రీడింగ్ కాన్ఫరెన్స్ అనేది మనకి అవగాహన ఉంటుంది. దాని మీద మనం ఏం చేస్తామంటే దాన్ని మనం ఈజీగా చేయడానికి అవగాహన ఉంటుంది. అంటే పాసేజ్ ఇస్తాడు, పాసేజ్ ఉంటుంది. పాసేజ్లో ఉన్నటువంటి ఆన్సర్ తెలియాలంటే నువ్వేంటంటే మొత్తం హోల్ పాసేజ్ అంతా కూడా అర్థమై ఉండాలి. హోల్ థీమ్ ఆఫ్ ది పాసేజ్ అర్థమై ఉండాలి. అంతేకాకుండా ముఖ్యంగా ఆ పాసేజ్ ఇచ్చినటువంటి థీమ్ ఏంటంటే నీకు అర్థం అవ్వాలి. రెండోది ఏంటంటే వొకాబులరీ నాలెడ్జ్ చాలా ఇంపార్టెంట్. ముఖ్యంగా చెప్పాలంటే వొకాబులరీ ఒక క్వశ్చన్ అడిగినప్పుడు ఆ క్వశ్చన్లో కొన్ని పదాలు నీకు తెలియకపోతే ఆ క్వశ్చన్ దేన్ని ఉద్దేశించి అడిగాడు అనేది నీకు తెలియదు. అందుకనే ఏంటంటే నీకు A to Z క్వశ్చన్స్ కానీ అడిగిన క్వశ్చన్స్ కానీ లేకపోతే పాసేజ్ కానీ నీకు అర్థం అవ్వాలంటే ముఖ్యంగా ఏంటంటే వొకాబులరీ నాలెడ్జ్ ఉంది. ముఖ్యంగా వొకాబులరీ నాలెడ్జ్ చాలా ఇంపార్టెంట్. వొకాబులరీ లేకపోతే పాసేజ్ నువ్వు ఎంత చదివినా, నువ్వు ఎన్నిసార్లు చదివినా నీకు అర్థం కాదు పాసేజ్. అందుకని ఏంటంటే అదే కొంచెం అంత అవగాహన ఉండాలి పాసేజ్ మీద. కొంచెమైనా ఉంటే ఈ ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ ఆ పాసేజ్కి 5 మార్క్స్ ఇస్తాం. మీకు దగ్గర పాసేజ్కి 5 మార్క్స్ ఉంటాయి. ఆ 5 మార్క్స్ కూడా అనవసరంగా మనం పోగొట్టుకున్నాం. అందుకనే ఏంటంటే ఈ రీడింగ్ కాన్ఫరెన్స్ అనేది వొకాబులరీ నాలెడ్జ్ చాలా ఇంపార్టెంట్. వొకాబులరీ నాలెడ్జ్ ఉండాలి. అలాగే అంతేకాకుండా ముఖ్యంగా ఏంటంటే పాసేజ్ కేర్ఫుల్గా చదవాలి. ఇందులో ఇంకా ముఖ్యంగా చెప్పే పాయింట్ ఏంటంటే పాసేజ్ చాలా కేర్ఫుల్గా చదవాలి. పాసేజ్ని కేర్ఫుల్గా చదవాలి.
అంతేగా పార్కింగ్ కేసు చదివిన తర్వాత అటెన్షన్ ఉండాలి, పేయింగ్ అటెన్షన్. అసలు అటెన్షన్ చాలా శ్రద్ధ చూపించాలి దాని మీద, అటెన్షన్ శ్రద్ధ చూపించాలి. అండర్స్టాండింగ్ ద మెయిన్ ఐడియాస్ ఆఫ్ ద సెంట్రల్ థీమ్ ఆఫ్ ద పాసేజ్. మెయిన్ ఐడియాస్ ఏంటి అనేది నువ్వు అండర్స్టాండ్ చేసుకోవాలి. చాలా ముఖ్యమైన పాయింట్స్ ఇవి. మెయిన్ ఐడియాస్ అంటే ఏంటంటే మెయిన్ ఐడియాస్ నువ్వు చాలా జాగ్రత్తగా అండర్స్టాండ్ చేసుకుంటేనే నువ్వు పాసేజ్ చేయగలవు, పాసేజ్ రాయగలవు, లేకపోతే ఆన్సర్ నువ్వు చేయలేవు. ఇంకా ముఖ్యమైన పాయింట్స్ ఏంటంటే ఇంకా ఏంటంటే ముఖ్యమైన పాయింట్స్ ఏంటంటే ఒకవేళ నీకు అన్నోన్ వర్డ్స్ ఏమంటే ఫెమిలియర్ వర్డ్స్ ఏమిటి తెలియనట్టు డిఫికల్ట్ వర్డ్స్ ఉంటాయి. నువ్వేం చేయాలంటే నువ్వు జాగ్రత్తగా డిక్షనరీ ఫాలో అవ్వచ్చు. నువ్వు డిక్షనరీ ఫాలో అయితే ఆ డిక్షనరీలో ఉన్నటువంటి మీనింగ్స్ నువ్వు జాగ్రత్తగా చూసుకున్నట్లయితే, అది నువ్వు అలా చూసుకోవటం వల్ల ఏమవుతుందంటే నీకు వొకాబులరీ ఎక్కువగా నీకు ఉపయోగపడుతుంది, డెవలప్ అవుతుంది. వొకాబులరీ నాలెడ్జ్ ఎక్కువగా నీకు ఏమవుతుంది, డెవలప్ అవుతుంది. వొకాబులరీ నాలెడ్జ్ డెవలప్ అవుతుంది. అంతేకాకుండా ఈ వొకాబులరీ నాలెడ్జ్ డెవలప్ అవుతుంది మీకు అలా చదివినట్లయితే. అయితే ఆన్సర్ చేసేటప్పుడు కూడా జాగ్రత్తగా ఆన్సర్ చేయాలి. క్వశ్చన్కి ఆన్సర్ జాగ్రత్తగా చేయాలి. ఏ క్వశ్చన్ ఈ క్వశ్చన్ పాస్ట్ టెన్స్లో అడిగితే పాస్ట్ టెన్స్లో రాయాలి, ఫ్యూచర్ టెన్స్లో అయితే ఫ్యూచర్, సింపుల్ ప్రజెంట్ టెన్స్లో అడిగితే సింపుల్ ప్రజెంట్ టెన్స్లోనే నువ్వు రాయవలసి ఉంటుంది. నీకు కరెక్ట్గా ఆన్సర్ కరెక్ట్గా రాయాలి. అంతేకాకుండా నీ ఓన్ వర్డ్స్, ఒకవేళ నువ్వు పాసేజ్ ఓన్గా రాయాలనుకున్నప్పుడు ఓన్ వర్డ్స్లో రాయాలి. పాసేజ్ని ఏం చేయాలి, ఓన్ వర్డ్స్లోనే రాయాలి నీ పాసేజ్. అంతేగాని నువ్వు కాపీ చేయకూడదు. అంటే పాసేజ్లో ఉన్నది రాసిందే రాయకూడదు, అంటే రిపీట్ చేయకూడదు. సెంటెన్స్ ఏం కూడదు, రిపీట్ చేయకూడదు, రాసిందే రాయకూడదు. ఏం చేయాలంటే నీ ఓన్ వర్డ్స్తోనే నువ్వు పాసేజ్ రాయాలనుకున్నప్పుడు, పాసేజ్కి ఆన్సర్ చేయాలనుకున్నప్పుడు ఏం చేయాలి, కేర్ఫుల్గా చదవాలి, అండర్స్టాండ్ చేసుకోవాలి. ఒకవేళ నీకు తెలియని వర్డ్స్ ఏమైనా ఉంటే రౌండ్ అప్ చేసుకుని డిక్షనరీ చూసుకోవాలి. ఒకటికి 2 సార్లు దాన్ని చదవాలి. ఒకవేళ రాయాలనుకున్నప్పుడు ఏం చేయాలి, రాయాలనుకున్నప్పుడు ఏం చేయాలి, ఏ టెన్స్లో అడుగుతున్నాడో అదే దాన్ని రాయాలి, ఓన్ వర్డ్స్లో రాయాలి. అంటే పాసేజ్ అనేది 2 టైప్స్లో ఉంటుంది. ఒకటి ఇచ్చిన పాసేజ్ని నువ్వు చదివి అండర్స్టాండ్ చేసుకుని ఇచ్చిన క్వశ్చన్స్కి ఆన్సర్ చేయవలసి ఉంటుంది. లేదా ఏదో ఒక టాపిక్ అడుగుతాడు, ఆ టాపిక్ మీద నువ్వేం చేయాలంటే నువ్వు ఓన్ వర్డ్స్తో రాయవలసి ఉంటుంది. ఆ టాపిక్ మీద నువ్వేం చేయాలి, ఓన్ వర్డ్స్తో రాయవలసి ఉంటుంది. ఓన్ వర్డ్స్తో అలా రాసినప్పుడు, అలా ఓన్ వర్డ్స్తో రాసినప్పుడు నీ ప్రతిభ ఏంటో, నీ టాలెంట్ ఏంటో తెలుసుకున్నాను. కాపీ మాత్రం చేయకూడదు అని చెప్తాను. వాటితో పాటుగా ఇక్కడ చెప్పినట్లని కూడా ఇక్కడున్న ఈ పాయింట్స్ని కూడా నువ్వు పర్పస్కి నీకు చాలా ఉపయోగపడతాయి. ఇక్కడున్న పాయింట్స్ కూడా ఏంటది, టు ఎన్హాన్స్ అండర్స్టాండింగ్ ఆఫ్ ది కాంటెంట్ ఇన్ ద టెస్ట్. అండర్స్టాండ్ చేసుకోవాలి, నువ్వు అండర్స్టాండ్ చేసుకునే దాన్ని అభివృద్ధి చేసుకోవాలి అని చెప్పకూడదు. పాయింట్ దాన్ని అభివృద్ధి చేసుకోవాలి. సెకండ్ పాయింట్ ఏమంటే ఇంప్రూవ్ అండర్స్టాండింగ్ హౌ ఇన్ఫర్మేషన్ ఇన్ ఆర్గనైజ్డ్ ఇన్ టెస్ట్. టెస్ట్లో ఉన్నటువంటి విషయాలన్నిటి కూడా నువ్వేం చేయాలి, అర్థం చేసుకుని దాన్ని అభివృద్ధి చేసుకోవాలి. నువ్వు అర్థం చేసుకుని దాన్ని ఏం చేయాలి, అభివృద్ధి చేయాలి, అర్థం చేసుకుని. అలాగే టు ఇంప్రూవ్ అటెన్షన్ అండ్ కాన్సన్ట్రేషన్ వైల్ రీడింగ్. నువ్వేంటంటే నువ్వు కాన్సన్ట్రేషన్ చేయాలి. కాన్సన్ట్రేషన్ నువ్వు చదివేటప్పుడు ఏం చేయాలి, నువ్వు చదివేటప్పుడు కాన్సన్ట్రేషన్ ఉండాలి, శ్రద్ధ చూపించాలి, దాని మీద దృష్టి పెట్టాలి. అలా పెట్టినట్లయితే ఏమవుతుందంటే నీకు ఆటోమేటిక్గా నీకు ఏమవుతుంది, ఇంప్రూవ్ అవుతుంది. ఇంప్రూవ్ చేసుకోవాలి. ఈ విషయాలన్నీ కూడా నువ్వు ఇంప్రూవ్ చేసుకోవాలి. ఏంటి, కాన్సన్ట్రేషన్ చేయాలి, చేసుకోవడం ఇంప్రూవ్ చేయాలి. అలాగే అటెన్షన్ శ్రద్ధ చూపించడం ఇంప్రూవ్ చేసుకోవాలి. ఎప్పుడు వైల్ రీడింగ్ నువ్వు చదివేటప్పుడు ఇవన్నీ కూడా ఏం చేయాలంటే నువ్వు శ్రద్ధ చూపించాలి. తర్వాత ఇంకేం చెప్తున్నాడు, టు మేక్ రీడింగ్ ఏ మోర్ యాక్టివ్ ప్రాసెస్. చాలా యాక్టివ్ ప్రాసెస్లో నువ్వేంటంటే రీడింగ్ చదవాలి, రీడింగ్ ఉండాలి. నీ యాక్టివ్ ప్రాసెస్లో ఏముండాలి, రీడింగ్ ఉండాలి. యాక్టివ్ ప్రాసెస్లో రీడింగ్ ఉండాలి, యాక్టివ్ ప్రాసెస్ అది చాలా ఇంపార్టెంట్.
అంటే అటెన్షన్ ఇంపార్టెంటే, కాన్సన్ట్రేషన్ ఇంపార్టెంటే, అలాగే రీడింగ్ ప్రాసెస్ ఇంకా అభివృద్ధి చేసుకోవడం ఇంపార్టెంటే. అంతేకాకుండా పర్సనల్ ఇన్వాల్వ్మెంట్ ఇన్ ద రీడింగ్. రీడింగ్ నువ్వు చదివే మెటీరియల్లో పర్సనల్ ఇన్వాల్వ్మెంట్ కూడా ఇంపార్టెంట్. నువ్వు ఏదైతే చదువుతున్నావో, నువ్వు ఏదైతే చేస్తున్నావో అవన్నీ కూడా పర్సనల్ ఇన్వాల్వ్మెంట్ ఉండాలి. అన్నీ కూడా ఏముండాలి? పర్సనల్ ఇన్వాల్వ్మెంట్ ఉండాలి. చాలా ఇంపార్టెంట్ పర్సనల్ ఇన్వాల్వ్మెంట్ అది. అది లేకపోతే నువ్వు ఎంత చదివినా అది నీకు అర్థం కాదు, నీకు అండర్స్టాండ్ చేసుకోవాలి. అందుకని పర్సనల్ ఇన్వాల్వ్మెంట్ ఉందా రీడింగ్ మెటీరియల్. నువ్వు చదివే మెటీరియల్లో నువ్వు ఏదే మెటీరియల్ అయితే చదువుతున్నావో దాని మీద ఏముండాలంట? పర్సనల్ ఇన్వాల్వ్మెంట్ ఉండాలి. దాని మీద దృష్టి ఇన్వాల్వ్ చేయాలి, అందులో లీనమైపోవాలన్నమాట. నువ్వేం చదువుతున్నావు అని దాని మీద లీనమైపోవాలి, అలా చదవాలి. తర్వాత ఏంటంటే దట్ టు ఇంక్రీజ్ పర్సనల్ ఇన్వాల్వ్మెంట్ ఇన్ ద రీడింగ్ మెటీరియల్, టు ఇంప్రూవ్ క్రిటికల్ థింకింగ్ అండ్ ఎవాల్యుయేటింగ్ రీడింగ్ మెటీరియల్. క్రిటికల్ థింకింగ్ ఏమైనా కష్టసాధ్యమైనటువంటి ఏమైనా ఉన్నాయంటే వాటిని నువ్వేంటంటే దాన్ని రివైజ్ చేసుకోవాలి, తెలుసుకోవాలి, చదవాలి, విస్తరించుకోవాలి. వాటిని మీరు బాగా చదివి దాన్ని అర్థం చేసుకోవాలి, దాన్ని అర్థం చేసుకోవాలి. అలాగే టు ఎన్హాన్స్ రిజిస్ట్రేషన్ అండ్ రీకాల్ ఆఫ్ టెస్ట్ ఇన్ఫర్మేషన్ ఇన్ వన్స్ మెమరీ. ఒకసారి నువ్వు చదివిన టెస్ట్లో ఉన్నటువంటి ఇన్ఫర్మేషన్ నువ్వేం చేయాలి? థింక్ చేయాలి. రిజిస్ట్రేషన్ నీ బ్రెయిన్లో రిజిస్ట్రేషన్ అవుతుంది, మైండ్లో రిజిస్ట్రేషన్ అయిందని నువ్వేం చేయాలంటే దాన్ని రీకరెక్ట్ చేసుకోవాలి. అసలు ఏమి ఇచ్చాడు, ఏంటి, మనకి ఏం అర్థమైంది, ఇచ్చిన దాన్ని మనం ఆన్సర్ చేయగలమా లేదు, ఇచ్చిన పాసేజ్కి ఏం చేస్తే అనేది ఏంటంటే రీకరెక్ట్ చేసుకోవాలి. రీకరెక్ట్ చేసుకుంటే ఆటోమేటిక్గా ఆన్సర్ చేయగలుగుతాం. ఇది చాలా ఇంపార్టెంట్ అయిన పాయింట్స్. పాసేజ్ 5 మార్క్స్ ఉన్నాయి కనుక ఎగ్జామినేషన్లో, కాబట్టి జాగ్రత్తగా నువ్వు ఆన్సర్ చేస్తే నువ్వు ఈజీగా మార్క్స్ మీరు పొందవచ్చు. అందుకని ఏంటంటే ఇప్పుడు చెప్పినవి అన్నీ కూడా స్కిల్స్ డెవలప్ చేసుకోవాలి. ఇక్కడ పాయింట్స్ని నువ్వు గ్రహించాలి, అర్థం చేసుకుని ఏంటంటే పాసేజ్ రాయటం కానీ లేదా ఇచ్చిన పాసేజ్ని ఆన్సర్ చేయడానికి ఇవన్నీ కూడా నీకు ఉపయోగపడుతుంది. ఇప్పుడు చెప్పినవి అన్నీ కూడా మీకు చాలా ఇంపార్టెంట్, ఉపయోగపడతాయి అన్నమాట. ఇవన్నీ మీరు జాగ్రత్తగా చదవాలి. ఇవన్నీ చదివితే ప్రతి విషయం కూడా మీరు కూలంకషంగా అర్థమవుతుంది. మీరు జాగ్రత్తగా నోట్ చేసుకుని రాసుకుని చదవాలన్నమాట. చదివితే మీకు అర్థం చేసుకుంటారు ప్రతి ఒక్కరు కూడా. ఇందులో మనకు రీడింగ్ కాంప్లెక్స్ అంటే ఏంటి అవి గురించి తర్వాత మరలా మీకు నెక్స్ట్ లెసన్ ఏం టాపిక్ వస్తుందో దాని గురించి మనం తెలుసుకుందాం. ఓకే, థ్యాంక్ యూ.